హలో భోజన ప్రియులారా, బాగున్నారు అందరూ. ఈరోజు మనం చేసుకునే వెరైటీ ఏంటంటే కోడికాళ్ళు చామదుంపల పులుసు అండి. ఎలా అంటారా, ఒక ఉల్లిగడ్డ, కొన్ని కోడికాళ్ళు, ఒక 5 చామదుంపలు తీసుకోండి. ఉల్లిగడ్డను సన్నగా తరిగేసుకోండి అండి. సన్నగా తరిగేసుకున్నాక కొంచెం కొత్తిమీర మళ్ళీ సన్నగా తరిగేసుకోండి. తర్వాత చామదుంపలు తీసుకొని దాని మీద పొట్టు తీసేసేయండి. పొట్టు తీసేసుకొని వైట్ది వచ్చిన తర్వాత వాటిని కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత చామదుంపల్ని మళ్ళీ సన్నగా పేపర్ ముక్కలుగా కట్ చేసుకోండి. సన్నగా ఎందుకంటే ఈ చామదుంపలు బాగా ఉడికి ఆ కోడికాల పులుసులో కలిసేసి పులుసు చాలా టేస్ట్ వచ్చేసిందండి. అందుకే సన్నగా కట్ చేసుకోమంటున్నా. సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక పెనందిలో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం గల్లుప్పు వేసేసేయండి. గల్లుప్పు వేసేసిన తర్వాత నీళ్లు హీట్ అయిన తర్వాత దాంట్లో ఈ కోడికాళ్ళు ఒక 5 నిమిషాలు ఉడికేసుకోండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికేసుకోండి. ఉడికిన తర్వాత ఒక గంటతో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కళాయి తీసుకోండి. ఆ కళాయిలో కొంచెం నూనె వేసేసుకొని కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి. పసుపు వేసేసుకొని తిప్పేసుకోండి. తర్వాత ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, అల్లం, మిరపకాయలు పట్టేసుకున్న అల్లాన్ని వేసేసుకోండి. వేసేసుకొని తిప్పేసుకోండి. తర్వాత కొంచెం కారం వేసేసుకొని తిప్పేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని తిప్పేసుకోండి మళ్ళీ. తర్వాత ఈ కోడికాలను దాంట్లో వేసేసుకోండి. తర్వాత మళ్ళీ తిప్పేసేసేయండి. బాగా తిప్పేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోయండి. వాటర్ ఎంత అంటే కోడికాలు మునిగేంత వరకు వేసేసేయండి. తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసేసేయండి. కొబ్బరి పొడి వేసేసినాక మనం కట్ చేసిన చామదుంపల్ని వేసేసుకోండి. వేసేసుకొని మొత్తం కలిసేదాకా ఒకసారి తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనియండి. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం మసాలా వేసేసేయండి.
మసాలా వేసేసి తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనియండి. ఐదు నిమిషాల తర్వాత కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసేయండి. కొత్తిమీర వేసేసినాక తిప్పేసుకొని కాసేపు హైలో ఉడకనీయండి. చూసారా ఫ్రెండ్స్, శాందుంపలు కోడికాల పులుసు ఎంత చిక్కగా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒక 5 నిమిషాలు హైలో ఉంచేసుకోండి. ఇక మా కోడికాల పులుసు శాందుంపల పులుసు రెడీ అయిపోయిందండి. అబ్బా, ఆ స్మెల్కే తట్టుకోలేకపోతుంది ప్రాణం. నా నాలుకైతే ఊర్లు ఊరుతుంది. తర్వాత ఓ ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇక నాలుకకి రుచి చూపేయండి. నాకైతే ఆ శాందుంపల పులుసు, ఆ కోడికాళ్ళు మామూలుగా లేదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, మరి బాయ్ అండి.